అనగనగా ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు ధనవంతుడు, శక్తివంతుడు. కానీ కొన్నిసార్లు విచిత్రమైన ప్రశ్నలు అడిగి ప్రజలను అయోమయానికి గురిచేసేవాడు. ఒకరోజు రాజు ఆస్థానంలోకి ప్రజలను, మంత్రులను, పండితులను పిలిచి ఒక వింత ప్రశ్న అడిగాడు. ఈ ప్రపంచంలో అతిపెద్ద మూర్ఖుడు ఎవరు అని. ఎవరూ సరైన సమాధానం చెప్పలేకపోయారు. రాజు కోపంతో ఒక నెల రోజులు గడువు ఇచ్చి మూర్ఖుడిని కనిపెట్టి తీసుకురావాలని, లేకపోతే కఠిన శిక్షలు పడతాయని ఆదేశించాడు. ఒక నెల గడిచింది. ఎవరూ మూర్ఖుడిని తీసుకురాలేకపోయారు. అప్పుడు మంత్రి ముందుకొచ్చి ఇలా అన్నాడు, మహారాజా, ఈ ప్రపంచంలో అతిపెద్ద మూర్ఖుడు మీరే అని ధైర్యంగా చెప్పాడు. రాజు తన ప్రజల సమయాన్ని వృధా చేసి అనవసరమైన ప్రశ్నతో ఇబ్బంది పెట్టినందుకు మంత్రి ఆ విధంగా సమాధానం చెప్పాడు. రాజుకి విపరీతమైన కోపం వచ్చింది. ఎంత ధైర్యం ఉంటే ఇటువంటి సమాధానం చెప్తావు? నన్నే మూర్ఖుడంటావా? వెంటనే మంత్రిని కారాగారంలో వేయండి అంటూ ఆదేశించాడు. ఈ కథ ద్వారా మనం ఏం తెలుసుకున్నామంటే, కొన్నిసార్లు ధైర్యం చేసి నిజం చెప్పడం కూడా మనకు హాని కలగవచ్చు. అధికారంలో ఉన్నవారు వారి అహం దెబ్బతింటుందన్న భయంతో తమ తప్పుల్ని ఒప్పుకోకపోవడానికి ఇష్టపడకపోవచ్చు. అలాంటప్పుడు మూర్ఖపు మాటలకు సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండడమే మంచిది. ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.